నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. గరుడ వారిదిపై సూచిక బోర్డులు ఏర్పాటు చేసి చక్కగా నిర్వహణ చేయండి. అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశంలో తిరుపతి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ కమిషనర్ మౌర్య. చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ అసోసియేషన్ ప్రారంభోత్సవ వేడుకలు. ఏకో 2K25 ఆధునిక సమాజానికి అనుగుణంగా ఇంజనీర్లు ప్రతి సమస్యను సవాలుగా తీసుకుని అద్భుతాలకు రూపకల్పన చేసేందుకు కృషి చేయాలని వక్తల ఉద్బోధ. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో జరిగిన అవకతవకలు, టెండర్ మోసాలు, అధిక ధరలు, టెక్నికల్ స్పెసిఫికేషన్ల ఉల్లంఘనకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోండి. ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీకి పిటిషన్ సమర్పించిన ఇంటెలిజెన్స్ మాజీ డీజీ వెంకటేశ్వరరావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. గరుడ వారిదిపై సూచిక బోర్డులు ఏర్పాటు చేసి డివైడర్ల మధ్యలో మొక్కలు నాటి పచ్చదనం పెంచి చక్కగా నిర్వహణ చేయాలని తిరుపతి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య స్మార్ట్ సిటీ అధికారులు, ఆప్కాన్ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై గురువారం అధికారులు, ఆయా సంస్థల ప్రతినిధులతో మేనేజింగ్ డైరెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గరుడ వారిది ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర ప్రాజెక్టుల పురోగతిని ఆయా సంస్థల ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ గరుడ వారిది రోడ్ల నిర్వహణ బాగా ఉండాలని, అలాగే ప్రమాదాలు జరిగే ప్రాంతంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. గరుడ వారిది క్రింద డివైడర్ల మధ్య కూడలిలో పచ్చదనం పెంచేలా మొక్కలు నాటాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. నగరంలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల పనులు డిసెంబర్ నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, ఈఈ రవి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహుతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన ఈసీఐ అసోసియేషన్ ప్రారంభోత్సవ వేడుకలు ఈసీహెచ్ఓ 2K25 ఘనంగా నిర్వహించారు. తిరుపతి రేణిగుంట మార్గం మధ్యంలోని చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఉదయం ఈసీఈ అసోసియేషన్ ప్రారంభోత్సవ వేడుకలు ఈసీహెచ్ఓ 2K25ను జ్యోతి వెలిగించి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ ఎస్సీ డాక్టర్ ఎం రంగనాథం మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఇంజనీర్ల యొక్క ఆవశ్యకత గురించి మరియు వారి యొక్క పాత్ర గురించి కొనియాడారు. ప్రస్తుత ఆధునిక సమాజానికి అనుగుణంగా వివిధ సాంకేతిక పరిజ్ఞానాలు ఉన్న తరుణంలో ఇంజనీర్లు దాని యొక్క సమస్యలను సవాలుగా తీసుకుని ప్రతి అంశాన్ని కూడా నిశితంగా పరిశీలించి ఎన్నో అద్భుతాలకు రూపకల్పన చేయడానికి ఇలాంటి అసోసియేషన్ వేదికలు పునాదులు కావాలని అన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ఉపాధి అవకాశాల రూపకల్పనకు ఉపయోగపడే అన్ని రకాల శిక్షణలు ఇచ్చి వివిధ కంపెనీల్లో ప్రవేశాలకు వారికి తేజోవంతులను చేయాలని ప్రసంగించారు. ఇందులో భాగంగా డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ డాక్టర్ భాస్కర్ పటేల్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో క్యాంటీన్ కంప్యూటర్ యొక్క పరిజ్ఞానాన్ని మరియు దాని యొక్క విశిష్టతను ప్రస్తుత సమాజంలో ఎలా ఉపయోగపడుతుందో విద్యార్థులు ఉద్దేశించి తెలియజేశారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తు రూపకల్పనకు ఇలాంటి వేడుకలు ఎంతగానో దోహదం చేస్తాయని
అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సంజీవరాయుడు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగాధిపతి డాక్టర్ ఏ బాబునాయుడు, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ ఎం విజయలక్ష్మి, అసోసియేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం ఆదిశేషయ్య, డాక్టర్ కుసుమకుమారి, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా వేర్వేరు అంశాల మీద విద్యార్థులకు ఆధునిక పరిజ్ఞానాల మీద, సామాజిక సమస్యలు మరియు వాటి పరిష్కారాలు, ఇన్నోవేటివ్ వర్కింగ్ మోడల్ నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. The fakeness, if you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? So this is one of the good
graduation during this academic year 2025-26. But it is a delayed program, but at the commencement of the academic semester, once if you start in the month of July, so maybe at the end of the academic year, April, so ample of time you get to conduct the various events. So technical events, technical lectures, guest lectures, or various industrial visits, internships. So apart from classroom learning, so you get knowledge from that classroom learning, but the skill you get from this kind of association activities. Everyone please go through the various publications, magazines, journals, and what is the latest update going on in your field of electronics. So nowadays all the students are just thinking about the computer science, engineering, artificial intelligence, machine learning. So it is not the word only belongs to computer science and engineering. So electronics and communication is also having a highest potential. So as the HOD madam said, so digital electronics. So you are everywhere. Electronics and communication is the vast applications of this engineering and technology. So in the research side, in the application side, even if you see the electronics, there are the televisions, mobiles, and whatever the automation you take, so drone technologies, robot technologies, everywhere your application is there. So that's why all the students, I request you, please be participative in this kind of programs. Make an attempt of do yourself something, so a small application, then you get more interest in it, and you can more innovations also you can do through these programs. So I hope these office bearers plan the number of events which effectively learning something which is helpful for your placement also. So I thank all the organizers, and I wish you good number of events in this academic year, and more creative and innovative knowledge you gain through this. So I wish everyone very great success. So thank you. Quite a lot of things. So a little correction to everyone. So they are not events. We never conduct events. We conduct programs or we conduct competitions. So never ever say that we conduct events. We don't conduct events because we are not event managers. Because there is no such expression in English language called event. Either it's a program or a competition. Okay. Thirdly, maybe this will be, today will be the last time when associations in CREC will be conducting entertainment programs. Okay? Because today we have ECE followed by EEE. Because we do not have any other platform. So anytime we say association, our most of the focus is on music, dance and decoration. The very purpose and the spirit with which the 5 associations in this campus, technical association, be it electronics, communication, electrical, mechanical, computer science or the allied branches, so they're slightly sidelined. So keeping that in mind, next semester we are contemplating to come back with 6 clubs. The first and foremost is the Foreign Languages Club, that's planned for next semester. Second one is Innovation Club, and third one is Entrepreneurship Club, and fourth, more important, Music and Dance Club. Finally, the Sports Club. So the associations, the basic objective of association is to focus on enhancing the domain skills of the students. So therefore, as I mentioned earlier, this will be the last day for an association to have dance and drama. Okay? From next semester onwards, we will have different platform. When I say dance and music club, so they don't do any other programs. Okay? Maybe the first guest. In fact, I was talking to electrical people yesterday, electrical students yesterday.
After that, last night I spoke to a guest to bring him to inaugurate the Dance and Music Club next semester. Okay. Mr. Pranav Chaganti. In case if you don't know him, you can Google and find out. The first Telugu hip hop and rapper. Okay. The guy who sings in Telugu, because that's what we want, because we don't like English. Okay. So I spoke to him. I happened to speak to him. So he'll be coming to inaugurate our dance and music club sometime in next semester. Okay. The associations have to focus only on enhancing the domain skills. That's very important. It does not mean that we are cut shorting the other activities, because under this name we do all the things, okay, with more focus on non-academic than those of academic activities. Okay, so more students will have more opportunity. There will be more platforms, including entrepreneurship club and the innovation club. Because when I saw the hackathon thing, that I requested all the departments to do it on 15th September Engineers Day, I was disappointed, because our ability to think creatively, our ability to innovate things at a higher level or on the lower side. So we'll have an innovation club, we'll also have an entrepreneurship club. We'll definitely do this. Provide better platform for different dimension of enhancing our employability and employment, both, for which the proactive participation from all the students is extremely important. Since we are running out of time, so we could not plan this for this semester, but next semester definitely will kickstart another 5 or 6 platforms, including one foreign languages club. Okay, so obviously English is a foreign language. Okay, in addition to that, we will also include, if possible, Mandarin, Chinese, and those who are interested, maybe we can go for French. We will do those clubs for the students. Okay. Finally, I must compliment the quality of the certificates. More importantly, the content of the certificates that I have signed this morning. Sir, I really congratulate that, because there is a certain template for every certificate that has to be issued. Because for us, it's a routine to sign those certificates, but for a student, it's very important, because we don't know where, in which public domain the certificate goes. Okay. Last but not least, about the most happening thing in Andhra is quantum computing. That's what I said in earlier occasion in the same department. The most happening thing in Andhra is quantum computing. The most happening thing in entire academics in Andhra Pradesh, people are talking on quantum computing. So I expect and hope the department association, at least next semester, holds a hands-on workshop specifically on quantum computing for the students of electronics. The reason being, quantum computing is not about computing. Quantum computing is about electronics, physics and statistics. In fact, if you see the physics component in quantum computing, it's again low temperature physics, the cryogenics. So the entire hardware for it comes only from electronics and communication. So it's nothing to do with computers. Quantum computing has got nothing to do with computing. So I hope and I believe that this echo, okay, will resound more in the next semester in terms of enhancing the domain skills of the students, in particular to the electronics and communication department. With these words, once again I congratulate and take this opportunity, thanking everyone, and in particular the association in charge and head of the department. Thank you very much. I think already I have introduced Mr. Babu Naidu sir. Please stand up, sir. Please give him a big applause. He is placement and training officer. You please utilize his services, which is more important. In your branch itself, it is ECE, that is secondary is communication. The way in which you communicate, which is more important. Suppose if you go for an interview, they ask one question. If you say answer to some other question, immediately they say please go. That is communication skills, very important. If you know the answer, say yes.
If you don't know the answer, you keep quiet. Okay? I congratulate you for being an association. What is your name? Okay, good. So, what are the places you have visited? Anyone? Again, anyone? మీ అసోసియేషన్ తరఫున మీరు ఎక్కడెక్కడ విజిట్ చేశారు? అలా కాదు, ఒక్కరు చెప్పండి పర్వాలేదు. ఎనీ బాయ్ ఆర్ గర్ల్? No? Have you visited or not? Say yes or no? No. So far you have not visited any place. Like, I think that your president has told you have visited All India Radio Station? No, next time they are planning. Okay. What are the next places you are going to? NARL, Shar. What are the rest of the places? Okay, good. So you have not at all visited any place. Whenever you go there, you please ask them. Why you have gone there? Please ask them some questions. The questions which are there in your mind. What is FM? Anybody is having hearing of radio? What is FM? Good, at least. Very good. What is SW? SW in the radio. MW. So you don't have a habit of hearing radios. Short wave. MW is medium waves. Suppose you want to hear radio station in Sri Lanka, only short wave will be allowed. If it is far away, medium waves like Kadapa, Tirupati, you have medium waves. There is a basic knowledge. Atom lo emuntayi చెప్పగలరా? ఒక ఆటంలో ఏముంటాయి? ఒక్కరు చెప్పండి. అందరూ నేను ఒప్పుకోను. ఎవరో ఒకరు ధైర్యంగా చెప్పండి, తప్పైనా పర్వాలేదు. ఒక్కరు లేచి చెప్పండి, మన ఆటంలో ఏమేమి ఉంటాయి? నో ఐడియా. ఒక పదార్థాన్ని వెడగొట్టుకుంటూ వెళ్తే వస్తుంది, లాస్ట్ వస్తుంది కదా, దానిలో ఏముంటాయి? ఆటంలో ఏమేమి ఉంటాయి? ప్రోటాన్, ఎలక్ట్రాన్. ఏది మూవబుల్ ఇందులో? So you are only a movable person. You can go anywhere. Proton cannot be moved. It won't move. Only electrons will move. అన్ని ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయా? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుసా మీకు? విచ్ ఇస్ ద లైటెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? సే yes or no. Which is the lightest element in the periodic table? It is an intermediate question. Good. Give her a big applause. Hydrogen. The lightest element on the earth is hydrogen. What is its atomic value? Yes, good. These are the basic things you must know. So please guide them properly, sir. I wish you all the best. Whenever you go for an visit, industrial visit, please try to learn. That is more important. All the best. Thank you very much. కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. అందుకే శ్రీకాళహస్తి ఆలయ ఆవరణంలో ఆకాశ దీపోత్సవాన్ని చేపట్టారు. కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి దంపతులు, డెప్యూటీఓ కృష్ణారెడ్డి దంపతులు ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామస్మరణ చేశారు.
ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపాన్ని శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవానికి కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి దంపతులు, డెప్యూటీ ఓ కృష్ణారెడ్డి దంపతులు విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విశేష పూజల అనంతరం భక్తులు శివనామస్మరణ నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామస్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి అభిషేక టికెట్లపై భక్తులకు ఆంక్షలు విధించడం బాధాకరమని దేవస్థానం మాజీ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అభిషేక టికెట్లపై ఆన్లైన్ పేరిట ఆంక్షలు పెట్టడం బాధాకరమని, పవిత్ర కార్తీక మాసంలో ప్రతి భక్తుడు అభిషేక సేవలో పాల్గొనాలనే విధంగా ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ అభిషేక టికెట్లు జారీ చేసేలా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చర్యలు తీసుకోవాలని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శివుడి అభిషేక ప్రియుడిగా పురాణాలు పేర్కొంటున్నాయని, పవిత్ర కార్తీక మాసంలో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే ఎంతో పుణ్యఫలం భక్తులుగా భావిస్తారని తెలిపారు. అలాంటి పవిత్ర కార్తీక మాసంలో అభిషేక టికెట్లు భక్తులకి అందరికీ లభించకపోవడం తగదని తెలిపారు. ఆలయంలో అన్ని సేవలు, పూజ ఆన్లైన్లో పెట్టేటప్పుడు ₹1,40,00,000 వెచ్చించి ఎందుకు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. ఆన్లైన్లోనే సేవలు బుక్ చేసుకునేటప్పుడు ప్రత్యేకంగా కౌంటర్లు అవసరం లేదు కదా. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులు ఇస్తున్న ప్రతిపాదనలను, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని, ప్రతి భక్తుడు సంతృప్తి చెందే విధంగా కార్యాచరణ ఉండే విధంగా చూసుకోవాలని కోరారు. స్వామి అమ్మవార్ల అభిషేక టికెట్లు ఒక్కో కాలానికి కేవలం 20 మాత్రమే పెట్టడం, ఆఫ్లైన్లో టికెట్లు లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న సామాన్య భక్తులకు ఆన్లైన్ విధానం లేకపోవడం, ఆన్లైన్లో చేసినటువంటి విస్తృత ప్రచారం లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. సామాన్య భక్తులకు ఆన్లైన్ విధానంలో బుక్ చేసుకునే విధంగా తెలిసి ఉండాలని, నేటికి అనేక మంది ఆన్లైన్ విధానంలో బుక్ చేసుకునే అవకాశం లేదని గుర్తు చేశారు. అభిషేక సేవలో సంస్కరణలు తీసుకువచ్చి అధిక మంది అభిషేక సేవను తిలకించే విధంగా ఆఫ్లైన్, ఆన్లైన్ టికెట్లు జారీ చేస్తూ 3వ కాల అభిషేకాన్ని కూడా పునరుద్ధరణ చేసి పవిత్ర కార్తీక మాసంలో అధిక మంది భక్తులు వాయులింగేశ్వరుని అభిషేకాన్ని మనసారా దర్శన భాగ్యం పొందే విధంగా చేయాలని తెలిపారు. భక్తులు అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించడమే ప్రధానంగా ఉండేదని గుర్తు చేశారు. క్షేత్ర మాహిత్యం, ఆచార వ్యవహారాలను పరిగణలోకి తీసుకుని స్థానిక భక్తులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆన్లైన్ విధానం తెలియకుండా, అభిషేకం చేసుకునే అవకాశం లేకుండా అసంతృప్తితో వెనుతిరిగిపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. అభిషేక సేవలు అధిక మంది భక్తులు ఉపయోగించుకునే విధంగా ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లోనూ జారీ చేసి 4 కాలాలలోనూ అభిషేక సేవలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు నోచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి దక్షిణ భారతదేశంలో ఉండే వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రం. ఈ వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రంలో కార్తీక మాసం అనేది అత్యంత పవిత్రమైన మాసంగా శివభక్తులందరూ భావిస్తారు. పరమశివుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. వీరిద్దరికి సంబంధించిన పవిత్రమైన మాసమే ఈ కార్తీక మాసం. ఇటువంటి మాసంలో, పుణ్య మాసంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారికి, బొజ్జల సుధీర్ రెడ్డి గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అయ్యా, వాయులింగేశ్వరుడు అభిషేక ప్రియుడు, శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగి ఇక్కడనే ఉంటున్న భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసంలో అభిషేకాలు చేసుకోవాలని ఆలోచన అందరికీ ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది నిరుపేద భక్తులు, స్మార్ట్ ఫోన్ అనేది తెలియని భక్తులు చాలా మంది ఉంటారు. అందరికీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనే అధికారుల యొక్క అనాలోచిత చర్య ఇది. ఆన్లైన్ ఏర్పాటు చేయొచ్చు, 25 టికెట్లకే పరిమితం కూడా చేయకూడదు. టికెట్లు పరిమితం చేయడం ఏంది? ఆన్లైన్ పెట్టండి, ఆఫ్లైన్ పెట్టండి. శ్రీకాళహస్తిలోని భక్తులందరూ కూడా అభిషేకం చేసుకునే అవకాశం ఇవ్వండి. ఎంతమంది పడిగాపులు కాస్తున్నారో ఒకసారి వచ్చి ప్రత్యక్షంగా వీక్షించండి. మీరు ఏది కూడా ప్రత్యక్షంగా ఏం జరుగుతుందని తెలుసుకోకుండా అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తలొప్పుకుంటా పోతే పాలకులు మీరు, ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు మీరు, ప్రజల యొక్క ఇష్టాలను పరిగణలో తీసుకోవాలి. ప్రజల కోసమే మీరు పనిచేయాలి. అధికారులచే మీరు పనిచేయించాలి. కానీ అధికారులు వారు నిర్ణయం తీసుకోవడం, వారి ఇష్టానురాజ్యంగా ఏమైతే అది శ్రీకాళహస్తి ఆలయంలో ఎటువంటి నిర్ణయమైనా వాళ్ళు తీసుకునేస్తా అంటే వారికన్నిటికీ కూడా మీరు తలపుతా పోతారా అంటే అర్థం కావడం లేదు. దయచేసి ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు మీరు. దయచేసి మీడియా ద్వారా మిమ్మల్ని వినయించుకుంటున్నాం.
ఈ యొక్క అభిషేక టికెట్లని ఆఫ్లైన్లో కూడా భక్తులకు ఇవ్వండి. ఇది నేను సవినయంగా మిమ్మల్ని కోరుకుంటున్నా, శివయ్య భక్తుడిగా కోరుకుంటున్నా. ఆలోచన విధానాలు తీసుకురండి, అది అందరికీ ఉపయోగకరంగా ఉండాలి. మీరు ఇస్తున్న 25 టికెట్లు కూడా శ్రీకాళహస్తిలోని కొంతమంది దళారులు ఆన్లైన్లో బుక్ చేసి ఆఫ్లైన్లో దాన్ని విపరీతమైన రేట్లకు దందుకుంటాడు. మీరే చూడండి ఎక్కడి నుంచి ఆ టికెట్లు బుక్ అవుతున్నాయో చూడండి. శ్రీకాళహస్తిలో నుంచి బుక్ అవుతున్నాయా, ఇతర ప్రాంతాల నుంచి మేజర్గా బుక్ అవుతున్నాయా? ఆఫ్లైన్ అన్న ఇవ్వండి. ఖచ్చితంగా మీరు ఆన్లైనే పెట్టాలనుకుంటే లిమిటెడ్గా ఆన్లైన్ కొంత పెట్టండి. అక్కడికి వచ్చి భక్తులు క్యూలో నిలబడుకొని గంటలు ఉండేసి కౌంటర్ కాడికి పోయేసరికి టికెట్లు లేవంటే ఏమని పరిస్థితి? మీరు అన్నింటినీ ఆన్లైన్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు, అన్ని టికెట్లను ఆన్లైన్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు 1,40,00,000 పెట్టి కౌంటర్లు ఏర్పాటు చేసేటప్పుడు కౌంటర్లు ఎందుకు? ఇంకా ఆన్లైన్కి ఎక్కడో కూర్చుంటే ఆన్లైన్ బుక్ అయిపోతాయి కదా, దానికి కౌంటర్లు ఎందుకు? 1,40,00,000 1,50,00,000 పెట్టి షెడ్లు వేసి అన్ని కౌంటర్లను బయటకు తీసుకొస్తున్నాం భక్తులకు అందుబాటులో అన్నప్పుడు అన్నీ మీరు ఆన్లైన్ చేసుకుంటే వెళ్తే ఇంకా షెడ్లు ఎందుకు, కౌంటర్లు ఎందుకు? ఆ కౌంటర్లోకి భక్తులు ఎందుకు వస్తారు? పూజలకైనా అభిషేకాలకైనా ఆన్లైన్ ఉండాలా, లేకపోతే సుదూర ప్రాంతాల నుంచి తెలియకుండా వచ్చేస్తారు భక్తులు. అభిషేకం చేసుకోవాలి, కార్తీక మాసంలో పరమశివుడి యొక్క అభిషేకం కావాలని లేవంటారు. ప్రతిదానికి స్మార్ట్ ఫోన్ ఉండదు కదా, ఆన్లైన్కి వెళ్ళలేరు కదా. నిరుపేదలు ఏ విధంగా వెళ్తారు? నిరుపేదల్లో శివ భక్తులు ఉండకూడదా? మధ్యతరగతి కుటుంబాల్లో శివ భక్తులు ఉండకూడదా? కాబట్టి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండింటినీ ఏర్పాటు చేసి భక్తులకి ఈ కార్తీక సోమవారం లోపలే భక్తులకి ఆ యొక్క అభిషేక టికెట్లు అందుబాటులోకి తేవాలని చెప్పి మీడియా ద్వారా మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారు. తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో అమృత్ సంభాషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం రైల్వే స్టేషన్ వీఐపీ హాల్లో జరిగిన అమృత్ సంభాషణ కార్యక్రమంలో ప్రయాణికులు, ప్రజలు భాగస్వామ్యం వహించారు. తిరుపతి రైల్వే స్టేషన్ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకానికి ఎంపికైన విషయం విదితమే. ఇందులో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ అమృత్ సంభాషణ పేరుతో ప్రత్యేక ప్రజా కార్యక్రమాన్ని నిర్వహించారు. రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా ప్రజలు అభిప్రాయాలు, సూచనలను తీసుకోవడంతో పాటు ప్రయాణికులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ అమృత్ సంవాద్ గురించి ఆల్రెడీ మన స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ గారు మీకు వివరించుంటారు. దీని ఉద్దేశం ఏంటి, వాట్ ఇస్ ద పర్పస్. సో మీ అందరికీ తెలుసు, తిరుపతి స్టేషన్ రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వేలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేషన్స్. ఇన్ఫ్యాక్ట్ టు బి స్పెసిఫిక్, థర్డ్ బిగ్గెస్ట్ స్టేషన్ ఆఫ్టర్ సికింద్రాబాద్ అండ్ విజయవాడ. సో సుమారు సంవత్సరానికి 500 కోట్లు ప్యాసింజర్ రెవెన్యూ జనరేట్ చేసేంత కెపాసిటీ ఉంది. దాదాపు డైలీ క్లోజ్ టు 1 lakh ప్యాసింజర్స్ ఇన్వర్డ్, అవుట్వర్డ్, విజయవాడ అన్రిజర్వ్డ్ అందరూ కలిపితే దాదాపు 1,00,000 మంది దాకా, అంటే 90,000 నుంచి 1,00,000 మంది దాకా డీల్ చేస్తుంటాము ఈ స్టేషన్లో. అండ్ పీక్ పీరియడ్స్లో అయితే ఇంకా బ్రహ్మోత్సవాలు కానీ, లేకపోతే ఇటువంటి ప్రత్యేక ఫెస్టివల్ టైం అప్పుడు కానీ, లాంగ్ హాలిడేస్ వచ్చినప్పుడు కానీ, మీ అందరికీ కూడా తెలుసు చాలామంది తిరుపతి ప్రిఫర్ చేస్తుంటారు ఓవర్ నైట్ ట్రావెల్ కాబట్టి. సో ఎనీ నార్మల్ శని ఆదివారాలు కూడా ఆర్ ఇంకా లాంగ్ వీకెండ్ వస్తే అది ఆల్మోస్ట్ 1.25 1.3 lakhs దాకా డీల్ చేస్తుంటాం. సో ఆల్రెడీ ఇది దృష్టిలో పెట్టుకొని ఒక మేజర్ స్టేషన్ అప్గ్రేడేషన్ వర్క్ ప్లాన్ చేయడం అయింది. సుమారు 370 కోట్లు పెట్టి ఒక మేజర్ అప్గ్రేడేషన్ మీరు అంతా చూస్తున్నారు. అండ్ ఈ ఇయర్ కల్లా వి మే సీ సౌత్ సైడ్ పోర్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు, అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 6 వైపు, ఇట్స్ ఎ న్యూ బిల్డింగ్, గ్రీన్ఫీల్డ్ బిల్డింగ్. సో అది ఆపరేషన్లో రానుంది బై దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్. అండ్ ఇటువైపు నార్త్ సైడ్ బిల్డింగ్ కూడా ఏదైతే ఉందో, అటువైపు కొత్త బిల్డింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్, అది కూడా దాదాపు ఇంకొక సంవత్సరం పడవచ్చు. సో ఈ లోపల ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని, యూటిలిటీస్ అన్నీ కూడా అటువైపు ఫస్ట్ సౌత్ సైడ్ షిఫ్ట్ చేసి అప్పుడు నార్త్ సైడ్ పోర్షన్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ చేయడం అవుతుంది. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్, so in fact the purpose of Amrit Samvad is to know more from you, listen more from you,
what are your expectations? What are your suggestions in making Tirupati for further improving the Tirupati station? Please. విద్యుత్ శాఖలో ట్రాన్స్ఫార్మర్ల టెండర్లలో బహిర్గతమైన భారీ అవినీతిపై మాజీ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీకి పిటిషన్ సమర్పించారు. విద్యుత్ శాఖలో జరుగుతున్న భారీ అవినీతి మరియు టెండర్ మోసాలపై సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో సీఎండీకి పిటిషన్ సమర్పించారు. పిటిషన్ సమర్పించిన వారిలో మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, నల్లమోతు చక్రవర్తి, డాక్టర్ బాబు సింగిరి మరియు నలగంపల్లి సురేష్లు ఉన్నారు. ఈ పిటిషన్లో 40,000 కోట్ల రూపాయల విలువైన ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు, టెండర్ మోసాలు, అధిక ధరలు మరియు టెక్నికల్ స్పెసిఫికేషన్ల ఉల్లంఘనలకు సంబంధించిన ఆధారాలున్నాయని తెలియజేశారు. ఏపీఎస్పీడీసీఎల్లో జరిగిన ట్రాన్స్ఫార్మర్ కొనుగోలులో అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్, టెండర్ వివరాల ప్రజా ప్రకటన, అలాగే బాధ్యులపై చర్యలు కోరుతూ పిటిషన్ సమర్పించారు. మీడియా మిత్రులకు నమస్కారం. సెంటర్ ఫర్ లిబర్టీ వ్యవస్థాపకులు నల్లమోతు చక్రవర్తి గారు బ్రీఫ్గా ఇవాళ జరిగిన విషయం గురించి వివరిస్తారు. చక్రవర్తి గారు. ఈరోజు ఏపీఎస్ఎల్డీసీ చైర్మన్గా వారం క్రితం బాధ్యతలు తీసుకున్న శివశంకర్ లోకేష్ గారిని కలవడం జరిగింది. తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక అవినీతి సామ్రాజ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్తులో అవకతవకలు పాల్పడుతూ వచ్చింది. దానికి సంబంధించిన సంపూర్ణ ఆధారాలు ఆయనకు అందజేశాం. అందులో గత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో విద్యుత్ పరికరాలలో జరిగిన అవినీతికి సంబంధించిన ఆధారాలు ఆయన ముందుంచడం జరిగింది. దాంతోపాటు చాలా వివరాలు, అధికారిక వివరాలు, ప్రజలకు అందాల్సిన వివరాలు, ఏపీఎస్పీడీసీఎల్కి ఆర్టీఐ రిక్వెస్ట్ ఎన్ని పంపినప్పటికీ చట్టపరంగా వాళ్ళు ప్రజలతో పంచుకోవాల్సిన వివరాలు ఏవి ఇవ్వట్లేదు. ఆయన్ని కోరటం జరిగింది. మా ఆర్టీఐ రిక్వెస్ట్లకి ఏపీఎస్పీడీసీఎల్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత. ఆయన ఈ మధ్య పదవిలోకి వచ్చారు కాబట్టి కాస్త సమయం తీసుకొని తప్పకుండా స్పందిస్తామని చెప్పారు. థ్యాంక్ యూ. రేపు ఉదయం 11 గంటలకి ప్రెస్ క్లబ్లో ఇదే విషయం మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. దయచేసి మీరు అందరూ అక్కడికి వచ్చి ఈ విషయం మీద మరిన్ని వివరాలు, సమగ్రంగా ఈ కుంభకోణాల గురించి చర్చ జరుగుతుంది. రేపు ఉదయం 11 గంటలకి మీరు అందరూ వచ్చి దాన్ని ప్రజల ముందు ఉంచాల్సిందిగా కోరుతున్నారు. సార్, స్పెసిఫిక్గా చెప్పారు దాంట్లో 40,000 కోట్లు అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే దేంట్లో అవినీతి జరిగింది అది చెప్పండి. పరికరాల కొనుగోళ్లు అనేది హెడ్డింగ్. పరికరాల కొనుగోళ్లలో జరిగింది. ఇది ఎలా జరిగింది అన్నది రేపు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో వివరంగా చెప్పారు. ఆధారాలు ఏ విధంగా సేకరించారు సార్ మీరు? ప్రస్తుతానికి అనధికారికంగానే ఆధారాలు సేకరించాం. అధికారికంగా ఆధారాలు అడిగితే ఆర్టీఐ రిక్వెస్ట్లు ఎన్ని పెట్టినా కానీ సమాధానాలు చెప్పడం. కాబట్టి ఇంకొకసారి వారిని రిక్వెస్ట్ చేసాం, బాబు దానికి సమాధానం చెప్పండి, మీకు చట్టం ఉంది కదా, అధికారికంగా మీరు ఇవ్వాలి కదా, కొంచెం ఇవ్వండి అని చెప్పాము. ఆయన ఈ మధ్యనే వచ్చారు కాబట్టి కొంత టైం తీసుకుని పరిశీలించి ఇస్తాము అని చెప్పారు. మీరు ఆధారాలు సేకరించారు కాబట్టి ఎవరెవరి పాత్ర ఇందులో ఉందనుకుంటున్నారు సార్? ప్రధానంగా రేపు వివరంగా మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు కలిసారు కదా సార్. పోనీ ఈయన శివశంకర్ గారు ఏ విధంగా స్పందించారు మీ వినతిపత్రం తీసుకున్న తర్వాత? శివశంకర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. నేను కొత్తగా వచ్చాను కాబట్టి అన్నీ పరిశీలించి మీరు చెప్పిన వాటి అన్నిటి మీద ఏమేమి చర్యలు తీసుకోగలనో అన్నీ తీసుకుంటాను అని చెప్పారు. వారికి ఆ సమయం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకేదైనా క్వశ్చన్లు ఉన్నా కానీ మీరు సార్, బాధ్యతగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంత ఈ స్థాయిలో అవినీతి జరిగింది కాబట్టి మీ తరఫున, మీ లిబర్టీ తరఫున ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? విద్యుత్ రంగం
రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళని టచ్ చేసే రంగం. విద్యుత్ లేకుండా బతికే వాళ్ళు ఎవ్వరూ లేరు, ఒక్కళ్ళు కూడా లేరు ఈ రోజున. సో ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత స్థాయిలో విద్యుత్ వినియోగదారులే. ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి ప్రత్యక్షంగాను, పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్ ఛార్జీల వల్ల పరోక్షంగాను ప్రతి వ్యక్తి విద్యుత్ ఛార్జీల వల్ల ప్రభావితం అవుతాడు, దాని ఎఫెక్ట్ అవుతాడు. సంస్కరణల పేరుతో ట్రాన్స్కోల్ని విభజించి 3 డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పెట్టిన తర్వాత కూడా అవినీతి ఏమాత్రం తగ్గలేదు సరికదా, ఇంకా వ్యవస్థీకృతమైనట్టుగా బాగా మంచి కట్టుదిట్టంగా అవినీతి జరిపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని ఆపితే తప్ప విద్యుత్ ఛార్జీలు తగ్గవు. మనం రోజు జేబులు కాల్చుకుంటున్నాం బిల్లులు కట్టి. ఎందుకయ్యా ఇంత విద్యుత్ ఛార్జీలు వస్తున్నాయి అని అంటే చాలా వరకు అందులో చాలా భాగం అవినీతి కారణంగా ఇంత బిల్లులు వస్తున్నాయి. ప్రణాళికల లోపం, ముందు ప్లానింగ్ లేకపోవడం, పీక్ లోడ్ మేనేజ్మెంట్లో ఇన్ఎఫిషియన్సీ, బయట నుంచి చేసే కొనుగోళ్లలో అవకతవకలతో పాటుగా ఇన్ఎఫిషియన్సీ, విద్యుత్ పరికరాల కొనుగోళ్లలో విపరీతమైనటువంటి అవినీతి. రూపాయి వస్తువును 3 రూపాయలకు కొంటే ఆ భారం ఎవరి మీద పడుతుందండి? మన మీద తప్ప. ఈ ఆఫీసర్లు ఏమైనా కడతారా? ప్రభుత్వాలు ఏమైనా కడతాయా? ఎక్స్ట్రా 2 రూపాయలు మనమే కట్టేది. ఇవాళ కాకపోతే 5 ఏళ్ల తర్వాత అయినా వసూలు చేస్తారు. అందుకే అన్నది, కర్మం తప్పించుకోగలమే కానీ కరెంటు బిల్లులు తప్పించుకోలేము. ఎప్పటికైనా మనం వెంటాడుతూనే ఉంటాయి. మనం పోయినా మన పిల్లల్ని వెంటాడుతుంటాయి బిల్లులు. కాబట్టి ఈ విషయంలో ప్రజల్లో సమగ్రమైనటువంటి అవగాహన, చర్చ, ఖచ్చితమైనటువంటి దిద్దుబాటు చర్యలు జరిగితే తప్ప ఈ అవినీతి ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇందులో వందల వేల కోట్ల రూపాయలు ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇవి కంపెనీలు, ప్రభుత్వాలు ఎవరెవరు పంచుకుంటున్నారో తెలియదు, కానీ అవన్నీ ఎవరన్నా ఇన్వెస్టిగేట్ చేస్తే కదా తెలిసేది. కాబట్టి ముందు ప్రజలకు సంబంధించినంత వరకు ఎవడు తింటే మాకెందుకు, జేబులు చిల్లులు పడేది మాకు. కాబట్టి దీని మీద ప్రజల్లో అవగాహన, చర్చ, దిద్దుబాటు చర్యలు ఉండాలనేది మా ప్రగాఢమైన నమ్మకం. దానికోసమే చాలా కష్టపడి చక్రవర్తి గారు ఎంతో రీసెర్చ్ చేసి రాత్రి మగళ్ళు కష్టపడి ఈ విషయాల్ని సేకరించి ఒక కేసును ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని దాదాపు నెల 15 రోజుల నుంచి మేము ప్రజల ముందు పెట్టాం. 2-3 ప్లాట్ఫారాల మీద నుంచి దీని గురించి మాట్లాడాం. ఇంతవరకు ఎటువైపు నుంచి ఎక్కడా స్పందన లేదు. సంతోషరావు గారి పేరు చెప్పి మరీ చెప్పాం. ఆయన హయాంలోనే ఈ అవినీతి మొత్తం మొదలైంది, తేదీలతో సహా చెప్పాం. మేము చెప్పిన దాని ఫలితమో లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందంటే మాకేమి ఇబ్బంది లేదు. సంతోషరావు గారిని అయితే ఇప్పటిదాకా ఎక్స్టెన్షన్ల మీద నడిపించి 3 ఏళ్ల నుంచి ప్రస్తుతానికి రిలీవ్ చేశారు. అంతవరకు కొంత ఉపశమనం. పాత ఆల్రెడీ మన దగ్గర వసూలు చేసేసిన సర్ఛార్జీల నుంచి ఒక 900 కోట్లు మన దగ్గర ఎక్కువ వసూలు చేసేసారు. ఆ డబ్బుని తిరిగి చెల్లించడానికి 6 వాయిదాలు పెడుతున్నారు. యూనిట్కి 13 పైసలు చొప్పున 6 నెలల్లో మళ్ళీ తిరిగి చెల్లిస్తామని అంటున్నారు. అదైనా ఎంతో కొంత ఉపశమనమే. ఈ రకంగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేసుకుంటే మనకేమి, ప్రజలుగా మనకేమి అబ్జెక్షన్ లేదు, అభ్యంతరం లేదు. ఈ అవినీతికి పాల్పడిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. సో దట్ తర్వాత అయినా వాళ్ళకి కొంచెం భయం అన్నా ఉంటుంది కదా. ఏమీ లేకుండా తిన్నోడు తిని పారిపోతే తర్వాత ఇవాళ రేపో 5 ఏళ్లకో డబ్బులు కట్టాల్సింది మనం. కాబట్టి దీని మీద
ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇవాళ ప్రత్యక్షంగా వారికి వినతిపత్రం ఇచ్చి మరీ కోరాం. దీని మీద సమగ్రమైన వివరాలతో రేపు ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశాం. అన్ని పొలిటికల్ పార్టీస్ని ఆహ్వానించాం. వచ్చిన వాళ్ళు వస్తారు, వాళ్ళతోనే చర్చించి మీడియా ముందు మీ ద్వారా ప్రజలకి అన్ని వివరాలు తెలియజేస్తాం. డజన్ ఆర్టీఏలు అప్లై చేసాం, 12 ఆర్టీఏలు అప్లై చేసాం. దాని మీద ఫస్ట్ అప్పీల్కి వెళ్ళాం, సెకండ్ అప్పీల్కి కూడా వెళ్ళాం. ఇప్పటి వరకు స్పందన శూన్యం. ఈ అవినీతి అనేది ఎస్పీడీసీలో మాత్రమే జరిగిందా, వేరే డిస్ట్రిక్ట్లో వేరే వాటిలో కలిగిందా? మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎస్పీడీసీఎల్లో జరిగింది. ఎస్పీడీసీఎల్లో జరిగిన అవినీతిని ఒక నమూనాగా తీసుకుని మిగిలిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో కూడా అమలు చేయడానికి ప్రయత్నాలు చేశారు. కొన్నిట్లో సఫలీకృతమయ్యారు, కొన్నిట్లో చాలా. ఇది ఎవరో ప్రశ్నించకుండా ఇలాగే నడిస్తే సంతోషరావు గారు ఇక్కడే ఉండేవాళ్ళు. ఈ అవినీతి ఇలాగే జరిగేది. జరగడమే కాదు, వైరస్ లాగా మిగిలిన డీసీఎల్ కూడా ఇవన్నీ ఇది పాకేది. బాగా ప్రశ్నించారు ప్రతిపక్షంలో. మమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? మీరు సహకరించిన ఆధారంగా ఏమైనా మా దగ్గర ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఎస్పీడీసీఎల్కి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ప్రొవిజన్స్ని మిగిలిన డీసీఎల్ కూడా వాడుతున్నాం. నుంచి కేవలం 3 ఏళ్ళ వరకు ఆధారంగా 22 వివరాలు మేము చెప్తాం, కానీ మీరు ఇక ఇన్సిస్ట్ చేస్తున్నారు. కానీ 2023 నుంచి బాగా పెద్ద ఎత్తున స్టార్ట్ అయిందండి. అంటే ముందు కూడా ఉండేది, కానీ కొంత తక్కువ స్థాయిలో ఉండేది. 2023 నుంచి బట్టబయలు అయిపోయింది. అంటే రాజకీయ పార్టీ నాయకులు పిలుస్తున్నారా రౌండ్ టేబుల్ మీటింగ్కి, లేకపోతే అందరూ రావచ్చు, ఎవరైనా రావచ్చు, మీరు ఆహ్వానిస్తారు? మేము రికగ్నైజ్డ్ రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలని పిలిచాం. వాళ్ళ వరకు వస్తే చాలు. ఎవరైనా ప్రజల నుంచి ఎవరైనా వచ్చి మా దగ్గర సమాచారం ఉంది ప్రజలకు చెప్పాలి అని అంటే మాకేమీ అభ్యంతరం లేదు, వాళ్ళు వెల్కమ్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ బ్రదర్. రేపు తిరుమల శ్రీవారిని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు చాముండేశ్వరనాథ్ గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ గత వారం ముందు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఎన్నికలకు ముందుకు వచ్చాను. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత శ్రీవారికి మొక్కులు చెల్లించి తెలుగువాడిగా బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లోకి వెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్ర తెలంగాణ క్రికెటర్లకు సహాయం చేసి పైకి తెస్తానని, ఆసియా ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ల్లో ఇండియా పాకిస్తాన్ ఆడే మ్యాచ్లను వేరే దేశాలకు వేదిక చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుందని, ఆసియా కప్ను ఇండియాకు తీసుకువచ్చేందుకు ఐసీసీతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు. బీసీసీఐకి ఎలక్ట్ అయ్యే ముందు 1 వీక్ బ్యాక్ వచ్చి వెళ్ళాను ఇక్కడికి. ఎలక్షన్లో ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళా స్వామికి మొక్కి తెలుసుకుందామని వచ్చాను. వెరీ హ్యాపీ. అండ్ తెలుగు అయ్యండి బీసీసీఐ ఎపెక్స్ కౌన్సిల్లోకి వెళ్ళటం. సో మన ఆంధ్ర హైదరాబాద్ ఈ క్రికెటర్స్ అందరికి కూడా ఎలా సహాయం చేయాలో అలా చేసి బాగా పైకి తీసుకొచ్చేటట్టు చేస్తాను. ఏషియా కప్ కంటిన్యూ అవుద్ది. ఇప్పుడు పాకిస్తాన్ ఆడినా ఆడకపోయినా ఏషియా కప్ కంటిన్యూ అవుద్ది. మన బీసీసీ కూడా ఒకటి డెసిషన్ తీసుకుంది, వరల్డ్ కప్ ఏషియా కప్ ఇవన్నీ పాకిస్తాన్తో వేరే వెన్యూస్లో ఆడతారు, ఇండియాలో మటుకు ఆడనని చెప్పారు. మీకు అంతేగాని బయలాటరల్ సిరీస్, ఫ్రెండ్లీ సిరీస్ పాకిస్తాన్తో ఆడనని క్లియర్గా బోర్డు డెసిషన్ తీసుకుంది. ఏషియా కప్ మనోళ్ళు కంప్లైంట్ చేశారు ట్రాఫీ అక్కడ తీసుకెళ్ళినందుకు. దాని గురించి డెసిషన్ తీసుకుంటారు, ఐసీసీలో మీటింగ్లో డిసైడ్ చేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం.
యువ కథానాయకుడు తేజ సజ్జా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని యువ కథానాయకుడు తేజ సజ్జా కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం స్వామివారి వీఐపీ విరామ సమయంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. சமூக ஊடகங்களில் விதிமுறைகளை சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என எச்சரிக்கிறது. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సీనియర్ యాక్ట్రెస్ జయలలిత, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తిరుపతి ఎంపీ గురుమూర్తిలో వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నమో వెంకటేశాయ. భక్తులందరికీ ఈ భక్తురాలు జయలలిత నమస్కారాలు. స్వామివారి పిలిచినప్పుడల్లా ఈ తిరుమలకి రావడం జరుగుతోంది. ఈసారి తిరుమలకి రావడం ఒక ప్రత్యేకత. మా తమ్ముడు హరిహరనాథరాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. ఆయనకి గిఫ్ట్గా ఈ దర్శనం ఇద్దామని వచ్చాము. చాలా కష్టపడి దర్శనం సంపాదించాము. కానీ అనుకోకుండా మాకు ఆ దేవుడు ప్రత్యక్షమైనట్టు ఆనందనాయుడు గారు కనిపించి నిన్న జేఈఓ గారి ఆఫీస్లో, అమ్మ నేను మీకు మంచి దర్శనం ఇప్పిస్తానని వారి ఫ్యామిలీతో సహా మాతో ఉండి మాకు చక్కని ప్రోటోకాల్ దర్శనం ఇప్పించి ఆశీర్వచనం ఇప్పించి నిజంగా జీవితంలో మరువలేని రోజు, అద్భుతమైన రోజు. ఇలాగే తిరుమలకి మేము మళ్ళీ మళ్ళీ రావాలని, మనందరినీ ఆ స్వామి కాపాడాలని, చల్లగా చూడాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. నమో వెంకటేశాయ. సినిమాలు మంచి క్యారెక్టర్స్ రావడం లేదు, సీరియల్స్ చేయడం నచ్చడం లేదు. సో ప్రస్తుతానికి ఒక స్పిరిచువల్ వేలో ఉన్నాను. మంచివి వస్తే చేస్తాను, తప్పకుండా చేస్తాను. మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి ఆధ్వర్యంలో స్వచ్ఛోత్సవ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని భారతీయ విజ్ఞాన శిక్షణ మరియు పరిశోధన సంస్థ IISERలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, బోధన మరియు బోధనేతర సిబ్బందికి స్వచ్ఛతే సేవ 2025 కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొనే స్వచ్ఛత, పారిశుధ్య నిర్వహణ సవాళ్లకు IISER విద్యార్థులు, శాస్త్రవేత్తలు వినూత్న పరిష్కారాలు కనుగొనాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న ప్రజా అలవాట్లతో దేశం ఎదుర్కొనే పారిశుధ్య, పర్యావరణ సమస్యల పరిష్కారమే మానవాళి మనుగడకు కీలకమని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ 2014లో ప్రారంభించిన నాటి నుంచి గ్రామాల్లో, పట్టణాల్లో స్వచ్ఛత పట్ల సమాజంలో పెరిగిన అవగాహన సానుకూల ఫలితాలను ఇస్తున్నాయని రమేష్ చంద్ర వివరించారు. 6 లక్షలకు పైగా గ్రామాలు బహిరంగ మల విసర్జన నుంచి బయటపడగా దేశంలో 85% పైగా గృహాల్లో మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని, తద్వారా ఆరోగ్య, ఆర్థిక సూచికల్లో భారత్ పైకి చేరుకుందని తెలిపారు. దేశాన్ని 2047 కల్లా వికసిత భారతదేశంగా ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి ప్రతి పౌరుడు పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించి పరిశుభ్రతే సేవ అనే సందేశాన్ని ఇవ్వడమే స్వచ్ఛతా హీ సేవ ముఖ్య ఉద్దేశమని రమేష్ చంద్ర తెలిపారు. భారతీయ విజ్ఞాన శిక్షణ మరియు పరిశోధన సంస్థ తిరుపతి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హుస్సేన్ భుకియా మాట్లాడుతూ కళాశాలను పరిశుభ్రంగా ఉంచడంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్లాస్టిక్ రహిత కళాశాలగా మార్చడంలో ముందడుగు వేస్తున్నామని తెలిపారు. డిప్యూటీ రిజిస్ట్రార్ కుమార్షి మన్షు శేఖర్ మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు కళాశాల ఆవరణలో మొక్కలు పెంచుతున్నామని, అందులో భాగంగా అమ్మ పేరిట ఒక మొక్క అనే కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి మొక్కల యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. స్వచ్ఛతే సేవ ఇతివృత్తంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అందరూ స్వచ్ఛతకు కట్టుబడి ఉంటామని స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సబ్సిడీ పథకాలతో రైతాంగాన్ని ఆదుకుంటున్న కూటమి ప్రభుత్వానికి ముసలపేడు గ్రామ రైతులు బాబు ధన్యవాదాలు తెలియజేశారు.
కూటమి ప్రభుత్వం 90% సబ్సిడీతో అందజేస్తున్న డ్రిప్ వ్యవసాయ పరికరంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం ముసలిపేడు గ్రామానికి చెందిన బాబు అనే రైతు తన 5 ఎకరాలలో పుచ్చకాయల తోట వేసి డ్రిప్ పరికరంతో అతి తక్కువ సమయంలో 5 ఎకరాలకు నీటి పారుదల చేస్తూ అధిక దిగుబడులు సంపాదిస్తూ లాభాలు సంపాదిస్తున్నాడు. ఈ సందర్భంగా రైతు బాబు మాట్లాడుతూ తనకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం ముసలిపేడు గ్రామంలో 5 ఎకరాల పుచ్చకాయ తోట ఉండేదని, గతంలో 5 ఎకరాల నీరు పట్టాలంటే 5 రోజులు పట్టేదని, అయితే రైతన్నలను ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ పథకంలో భాగంగా 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాన్ని తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అందించడంతో అతి తక్కువ సమయంలోనే 5 ఎకరాలకు నీరు పారుదల చేస్తూ అధిక దిగుబడిని సంపాదిస్తున్నానని, తద్వారా అధిక లాభాలు గడిస్తూ తనను ఆర్థికంగా జీవిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. రైతన్నల ప్రగతే లక్ష్యంగా వ్యవసాయ పరికరాలను సబ్సిడీ ద్వారా రైతన్నలకు అందజేస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు బాబు, మాది ముసలిపేట గ్రామం, ఏర్పేట మండలం, తిరుపతి జిల్లా. నాకు 5 ఎకరాల పొలం ఉంది. 2 నుంచి వాటర్ ఉంది. ఆ 2 నుంచి వాటర్ 5 ఎకరాలకి సాలనందువల్ల నేను ఏపీ ఆఫీసర్ని కలిసి తులసి సార్ని తెలిసి అతను చిన్న సార్ దగ్గర తిరుపతి తీసుకుపోయి నాకు డ్రిప్ని సబ్సిడీ ద్వారా 90% సబ్సిడీతో అందించడం జరిగింది. దానివల్ల నాకు 1 రోజు 2 రోజులతోనే గేట్ వాల్ తిప్పుకోవటం వల్ల మొత్తం పారుదల పారి మంచి దిగుబడి వస్తుంది, నాణ్యంగా వస్తుంది. ఎరువులన్నీ ఆ డ్రిప్పులో వదులుకోవటం వల్ల ఎరువులు కూడా మోతాదు తగ్గి నాణ్యంగా పంట బాగా వస్తుంది. వ్యాపారస్తులు పొలం కాడికే వచ్చి రూపాయి ఎక్కువ ఇచ్చి మా దగ్గరనే కొనుగోలు చేసి తీసుకుని వెళ్తున్నారు. ఇందువల్ల మాకు డ్రోన్లు కానీ సెంట్రల్ గవర్నమెంట్ వల్ల డ్రోన్లు ఇలాంటి డ్రిప్ పరికరాలు అనేకమైన పరికరాలు ఇచ్చి మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకుంటున్నది. దీనివల్ల నరేంద్ర మోడీకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో జాతీయ పుట్టగొడుగుల పరిశోధన కేంద్రం ద్వారా శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో పుట్టగొడుగుల పెంపకంపై పరిశోధన కేంద్రంను 2014వ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నట్టు ఎన్జీ రంగా వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ఆర్ శారదా జయలక్ష్మీదేవి తెలిపారు. పుట్టగొడుగుల జాతీయ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ విపి శర్మతో కలిసి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన పుట్టగొడుగుల పరిశోధనా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ 2014వ సంవత్సరం నుంచి ఈ పరిశోధనా కేంద్రం ద్వారా రైతులకు, యువకులకు, గ్రామీణ మహిళలకు శిక్షణతో పాటు స్వయం ఉపాధిగా పుట్టగొడుగుల పెంపకాన్ని ఎంచుకున్న యువతకు సహాయ సూచనలు అందిస్తున్నామని తెలిపారు. పుట్టగొడుగుల్లో 35% ప్రోటీన్ ఉంటుందని, మన రాష్ట్రంలో బటన్ ఐస్టర్ పాల పుట్టగొడుగులను ఎక్కువగా వాడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టగొడుగుల పెంపకానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలిపారు. యువత ఈ రంగంలో స్వయం ఉపాధి పొందడంతో పాటు దీనిని ఒక వ్యాపారంగా నిర్వహించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. ఇక్కడ పుట్టగొడుగుల పరిశోధన కేంద్రంలో విత్తన ఉత్పత్తి కూడా చేపట్టడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలియజేశారు. అనంతరం జాతీయ పుట్టగొడుగుల పరిశోధన కేంద్రం సోలాన్, హిమాచల్ ప్రదేశ్ డైరెక్టర్ డాక్టర్ విపి శర్మ మాట్లాడుతూ భారతదేశంలో ప్రస్తుతం సంవత్సరానికి 4 లక్షల టన్నుల పుట్టగొడుగులు ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. పుట్టగొడుగుల ఉత్పత్తిని పెంచడానికి వాతావరణం పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అనుకూలమైందని, ఈ సాగును చేపట్టడానికి అధిక స్థలం అవసరం లేదని మరియు తక్కువ పెట్టుబడితో వ్యవసాయ వ్యర్థాలను వినియోగించుకొని స్వయం ఉపాధిగా చేపట్టవచ్చునని తెలిపారు. ఈ రంగం ఎంటర్‌ప్రెన్యూర్స్ గా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా పుట్టగొడుగులకు ఉన్న గణనీయమైన పోషక విలువల కారణంగా ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు విటమిన్ B12, డి విటమిన్ పుష్కలంగా ఉండడం వలన మరియు కొన్ని రకాల పుట్టగొడుగులకు ఉన్న ఔషధ గుణాల వలన ఆంధ్రప్రదేశ్లో పుట్టగొడుగుల సాగుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం రెడ్డి శేఖర్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ వి సుమతి మరియు అధ్యాపక పరిశోధన సిబ్బంది పాల్గొన్నారు. ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం దాదాపుగా 4 సంవత్సరాల ముందు మనకు ఇచ్చారు. ప్రాజెక్టు 2014లో ఉన్నాయి. ఎంతోమంది ఫార్మసీకి ట్రైనింగ్ ఇచ్చాము. ఈ సందర్భంగా మన డైరెక్టర్ వారు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా వారు వచ్చి చాలా ధన్యవాదాలు సార్. సారు అందరికీ నమస్కారం. ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ విపి శర్మ గారు, డైరెక్టరేట్ ఆఫ్ మష్రూమ్ రీసెర్చ్ సోలన్లో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. వారు ఇక్కడికి ఇచ్చేసిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 2014లో ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ మష్రూమ్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా,
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ను మనకు వాలంటీర్ సెంటర్ లాగా 2014లో ఇవ్వడం జరిగింది. మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు అంటే మనందరికీ బాగా తెలుసు, అధిక ప్రోటీన్ ఉండేటువంటి ఆహారం. అంటే గడ్డిని ఉపయోగించి లేక చెత్తను ఉపయోగించి ఒక శిలీంధ్రం అంటే ఒక ఫంగస్ దాని నుంచి ఒక ప్రోటీన్ పదార్థాన్ని తయారు చేస్తుంది. మష్రూమ్ అనేది ఒక గొడుగు ఆకారంలో ఉండేటువంటి శిలీంధ్రం. ఆ శిలీంధ్రంలో ముఖ్యంగా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి 35% కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకు అవసరమైనటువంటి మంచి ఆహారము ఆ పుట్టగొడుగుల ద్వారా మనము తీసుకోవచ్చు. సో దీని గురించి రకరకాల పుట్టగొడుగులు అంటే మన దేశంలో బటన్ పుట్టగొడుగులు ఎక్కువగా వాడతారు. అలాగే మన ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఆయిస్టర్ పుట్టగొడుగులు, మిల్కీ పుట్టగొడుగులు మనం వాడతాం. ఒరిస్సాలో ప్యాడిస్ట్రా పుట్టగొడుగులు వాడతారు. ఇంకా ఎక్కువగా గ్యానోడర్మా అనే శిలీంధ్రాన్ని ఈ క్యాన్సర్ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. అలాగే చాలా రకాలైన పుట్టగొడుగులు మెడికల్గా మనకు వ్యాధులను నిరోధించడానికి ఉపయోగిస్తారు. ఇలాగ చాలా రకాల పుట్టగొడుగులు మనకు తినదగిన పుట్టగొడుగులు ఉన్నాయి, అలాగే విషపూరిత పుట్టగొడుగులు కూడా ఉంటాయి. సో తినదగిన పుట్టగొడుగులు రకరకాలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి పరిశోధనల గురించి ఆల్ ఇండియా కోఆర్డినేట్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ దేశం లెవెల్లో ఎక్కడైతే పుట్టగొడుగుల గురించి రీసెర్చ్ జరగాలని ఉంటుందో అంటే ప్రాంతానికి అనుకూలమైనటువంటి పుట్టగొడుగులు పండించే రీసెర్చ్ చేసే అవకాశం ఉన్న ప్రాంతాలకు ఈ ఆల్ ఇండియా కోఆర్డినేట్ రీసెర్చ్ ప్రాజెక్టును గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, డైరెక్టరేట్ ఆఫ్ మష్రూమ్ రీసెర్చ్ వాళ్ళు మనకు అలాట్ చేస్తారు, అంటే అప్రూవ్ చేస్తారు. అలాగే మనకు విభజన అనంతరం 2014లో మనకి ఇక్కడికి ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్టు ఆన్ మష్రూమ్స్ వచ్చింది. అది మన వ్యవసాయ కళాశాల తిరుపతిలో జరుగుతుంది. దాని మీద రీసెర్చ్ పరిశోధనలు జరుగుతున్నాయి. దాని గురించి రైతులకు, మహిళలకు, యువతకు శిక్షణా కార్యక్రమాలు కూడా మనం నిర్వర్తిస్తున్నాం. దాన్ని పర్యవేక్షించి దాన్ని ఒక మెయిన్ సెంటర్ లాగా చేయడానికి ఈరోజు సారు అన్నీ చూసిపోవడానికి డాక్టర్ విపి శర్మ గారు ఇక్కడికి విచ్చేశారు. సో ఈ పుట్టగొడుగుల యొక్క రీసెర్చ్ అంటే పరిశోధనలు జరగడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే చాలామంది యువత ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగంతో ఉన్నవాళ్ళు దీన్ని ఒక జీవన వృత్తిలాగా చేసుకొని ఒక మంచి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ లేకపోతే మనకు ఓరకల్లో తీసుకుంటే పెద్ద ఇండస్ట్రీ. ఓరకల్లో బటన్ మష్రూమ్ మనకు మామూలుగా మన ప్రాంతంలో బటన్ మష్రూమ్ రాదు. దానికి వాతావరణం అనుకూలంగా ఉండాలంటే చల్లగా ఉండాలి, టెంపరేచర్ కంట్రోల్లో ఉండాలి. అట్లాంటి మష్రూము ఓరకల్లు, కర్నూలు జిల్లా ఓరకల్లో ఒక అగ్రికల్చర్ స్టూడెంటే అంటే నార్త్లో చదివిన అతను అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకొని కొన్ని కోట్ల వ్యయంతో ఎస్టాబ్లిష్ చేసి మనకు ఇప్పుడు వచ్చేటువంటి మన మాస్లో దొరికే బటన్ మష్రూమ్ అంతా అక్కడి నుంచే వస్తుంది. సో ఆ విధంగా మష్రూమ్ను ఒక వ్యాపారంగా చేయడానికి చేసేటువంటి పరిశోధనలు రైతులకు, యువతకు శిక్షణా కార్యక్రమాలు నిర్వర్తించి దానివల్ల ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే వాళ్ళ స్వయం కృషి మీద వాళ్ళు ఆధారపడి వాళ్ళు జీవనోపాధిగా పెట్టుకొని వ్యాపార దృక్పథంతో ఈ పుట్టగొడుగులు పెంచితే మనకు ఆహారము అంటే మంచి ప్రోటీన్ ఆహారము, అలాగే రైతులకు లేకపోతే యువతకు, మహిళలకు ఉద్యోగ వృత్తిలాగా ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసుకోవడానికి మన కాలేజీలో మన దగ్గర స్టూడెంట్స్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. అలాగే స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్ అనేది ఉంటుంది. వీటి ద్వారా మన స్టూడెంట్స్ వీటిని చేస్తుంటారు, పుట్టగొడుగులు పండిస్తుంటారు. మన దగ్గర ఆయిస్టర్ పుట్టగొడుగులు, మిల్కీ పుట్టగొడుగులు మనం పండిస్తున్నాం. సో వాటిని సార్ ఈరోజు పరిశీలించి మనకేమైనా సలహాలు లేకపోతే మనం ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా డెవలప్ చేసుకోవాలన్నా లేకుంటే ఇంకా ల్యాబొరేటరీస్ డెవలప్ చేసుకోవాలనుకున్నా ముఖ్యంగా విత్తనం స్పాన్ అనేది విత్తనం అంటే ఈ పుట్టగొడుగులు పండించాలంటే మనం విత్తనం అవసరము. ఆ విత్తనాన్ని మనం చాలా మట్టుకు IIHR బెంగళూరు నుంచి తెచ్చుకుంటాం. బెంగళూరులో ICR కేంద్రం ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ అని, అక్కడి నుంచి తెచ్చుకుంటాం. కానీ మనం ఇక్కడ స్పాన్ సెంటర్ కానీ ఎస్టాబ్లిష్ చేసుకుంటే మన రైతులకు, మన మహిళలకు ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేస్తారో వాళ్లకు మనం స్పాన్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి అందించే అవకాశం ఉంటుంది. ఇది విత్తనంలాగా ఉపయోగించుకొని పుట్టగొడుగులు పండించుకోవచ్చు. సో ఈరోజు సార్ మన దగ్గర ఉన్నటువంటి ల్యాబొరేటరీస్ని, మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ అన్నింటినీ గమనించి చూసి వాళ్ళు తర్వాత ఇచ్చే రిపోర్ట్లో ఈ ఆల్ ఇండియా కోఆర్డినేట్ రీసెర్చ్ ప్రాజెక్టు వ్యవసాయ కళాశాలలో మెయిన్ సెంటర్ లాగా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు సార్ ఇక్కడికి విచ్చేశారు. మనకు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది పుట్టగొడుగులు తినడం వల్ల. దాంతోపాటు ఈ మధ్యకాలంలో డయాబెటిక్ అంటే చక్కెర వ్యాధి ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ పుట్టగొడుగుల్లో స్టార్చ్ అనే పదార్థం ఉండదు, పిండి పదార్థం ఉండదు కాబట్టి మనకు డయాబెటిక్ వచ్చే అవకాశం ఉండదు. పుట్టగొడుగులు ఈ చక్కెర వ్యాధి ఉన్నటువంటి రోగాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా మంచి ఆహారము. ఈ విధంగా పుట్టగొడుగుల ప్రాముఖ్యతను మనం సంతరించుకుంటే కనుక బటన్ పుట్టగొడుగులు మన దేశం మొత్తంలో మంచి ప్రాముఖ్యంగా ఉన్నటువంటి పుట్టగొడుగులు కాబట్టి మన కర్నూలు జిల్లాలో ఒక పెద్ద ఎత్తున చాలా కోట్ల వ్యయంతో ఒక ప్రైవేట్లో ఈ పుట్టగొడుగుల వ్యాపారం జరుగుతూ ఉంది, బటన్ పుట్టగొడుగులు. అలాగే మన ప్రాంతంలో
ఈ ఆయిస్టర్ పుట్టగొడుగులు, మిల్కీ పుట్టగొడుగులు మనం పండిస్తున్నాం. దీన్నే కాకుండా మెడికల్గా అంటే క్యాన్సర్కి కానీ రకరకాల వ్యాధులకు ఉపయోగించేటువంటి పుట్టగొడుగులు, గానోడర్మ్ అనే పుట్టగొడుగులు, ఈ రకరకాల మందులలాగా ఉపయోగించేటువంటి పుట్టగొడుగులు మనము ప్రయోగాత్మకంగా పరిశోధనలతో పాటు మనం కల్టివేషన్లో కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా యువతకు, నిరుద్యోగ యువతకు, మహిళలకు ఎక్కువగా వ్యాపార దృక్పథంతో చిన్న కుటీర పరిశ్రమలాగా చేసుకోవచ్చు, పెద్ద వ్యాపార దృక్పథంగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ పరిశోధనలు మనం 2014లో ఇక్కడ ఒక చిన్న వాలంటీర్ సెంటర్ లాగా ఆల్ ఇండియా కోఆర్డినేట్ రీసెర్చ్ ప్రాజెక్టు స్టార్ట్ అయింది. దాన్ని ఇప్పుడు సార్ పరిశీలించి రేపొద్దున అంటే మామూలుగా ఈఎఫ్సి పీరియడ్ ఉంటుంది, ఆ ఈఎఫ్సి పీరియడ్లో దీన్ని మెయిన్ సెంటర్ లాగా చేసే అవకాశం ఉంటుందని సార్ చెప్పడం వల్ల సార్కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విత్తనాన్ని అంటే స్పాన్ అంటారు, దాన్ని కూడా మనం తయారు చేసుకోవచ్చు. మన కళాశాలలోనే ఆ స్పాన్ కేంద్రాన్ని కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఈ పరిశోధన ద్వారా మనం రైతులకు శిక్షణ ఇస్తూ మన పుట్టగొడుగులను ఎక్కువగా ఉత్పత్తి చేసి అందరికీ మంచి ఆహారాన్ని అందించడమే కాకుండా ఈ తిరుమల లాంటి ప్రదేశంలో ఎక్కువ మంది ఈ యొక్క పిలిగ్రిమ్స్ వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా మంచి ఆహారం అందించే అవకాశం ఉంటుంది. మనము మన ఆంధ్రప్రదేశ్లో రకరకాల వాతావరణం ఉంది. ఈ వాతావరణంలో రకరకాల పుట్టగొడుగులు వాటి ఉష్ణోగ్రతలను బట్టి పండించేటువంటి పుట్టగొడుగులు మనం పండించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పుట్టగొడుగులు పండించడంతో మనం ఒకటి వ్యాపార దృక్పథంతో లాభం సంపాదించుకోవడం కాకుండా ఆహార అలవాట్లను కూడా మన పుట్టగొడుగులు తినడం వల్ల ఆహారాన్ని కూడా మెరుగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సార్ ఇక్కడికి చేసి ఇక్కడ పరిశీలించి దీనిని ఇంకా ఎక్కువగా సౌలభ్యంగా మనకు ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ, లేకపోతే మనకు ఏదైనా నిర్మాణాత్మకంగా చేసే పనులకు మనకు ఆదాయం వచ్చేదానికి ఫండ్ ఇవ్వడం కానీ, అలాగే మెయిన్ సెంటర్ కానీ అన్నిటికీ సార్ ఈరోజు పరిశీలించి వారి తోడ్పాటు మనకి ఇస్తారని తెలియజేయడం జరిగింది. అందువల్ల సార్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. Good afternoon to everyone. Honorable Vice Chancellor Dr. Sharda Lakshmi ji, Acharya NG Ranga Agriculture University, Associate Dean College of Agriculture, Associate Director Research of this research station, and all my friends from press and media. Very good afternoon to all of you. Myself Dr. V.P. Sharma, Director, Indian Council of Agriculture Research, Directorate of Mushroom Research, Solan. I have come here to visit this college because we are having our one AICRP or India Coordinated Research Project on Mushroom Center here, which was sanctioned long back when our Honorable Vice Chancellor was there. She was looking after that center in 2014. And since then it is working here and it is basically a volunteer center. This institute is the only institute that is working on mushroom in the country, and we are promoting mushroom cultivation. We are promoting mushroom consumption in the country. Presently we are producing nearly 4 lakh tons of mushroom in our country, but in this state the production is not that much. Andhra Pradesh is producing just 3,500 tons of mushroom annually. Actually, this state is enjoying diverse climatic conditions, and mushroom is a crop that can address most of the challenges which we are facing today. For example, mushroom cultivation is almost a landless venture. We require very less land for the cultivation of mushroom, and any land that is not basically suitable for agriculture, we can go for the cultivation of mushroom on that land. Mushroom cultivation is done on agro waste. What sort of waste we are having, maybe from the field crops, maybe from the horticulture crops, maybe from the forest, we can cultivate mushroom on that. There are different mushrooms. They can be cultivated at different temperatures, under different environmental set of conditions. So there is no season for the mushroom cultivation. Moreover, this state is enjoying diverse climatic conditions where we can cultivate different mushrooms. Nearly 60 commercially cultivated mushrooms are there in the world, and DMR, our institute, has developed the cultivation technology for nearly 40 mushrooms. That cultivation technology is available today. Then mushroom is basically a labor intensive activity. That means it can provide employment. That is probably another challenge which our country is facing today. And then what mushroom is, it is basically a very highly nutritious food. Mushroom is having high protein content, and the beauty of the mushroom protein is that it is having all the essential amino acids.
especially the lysine and tryptophan. These are the two essential amino acids which are absent in cereal diet. So we can get it from the mushrooms only. Then with mushrooms, they are having lot of fiber content. Mushroom is not having starch. Nowadays, what is happening that most of the diabetic, this problem is there. Every third person or fourth person is suffering from this sugar, or they are diabetic. So mushroom is not having starch. So it is best food for these diabetic patients. Then mushrooms, they are having very little fat, but that dreaded saturated fats, they are not present there. But mushroom, they are having some other type of this unsaturated fatty acids. For example, lovastatin is there, erythritidine compound is there. They can reduce the cholesterol content of the human body. They are not having any cholesterol. Mushroom fat is not having cholesterol. But on the other hand, they are having some other polysaccharides which can reduce the already cholesterol content of the human body. Then mushroom, it is rich in different vitamins, especially vitamin B complex. There actually vitamin B12 is there. That is basically present in all the diets which vegetarian people they are taking. So cyanocobalamin is present only in mushroom. Then vitamin D is also present in mushroom only. So for the vegetarian, it is available from the mushroom only. And if you expose the mushroom to sunlight even, or the ultraviolet rays, there is many time increase in the vitamin D content. So we can also address, this is another very burning issue or burning problem among the masses, especially those who are living in the urban areas. They are having this vitamin D deficiency. Anybody getting, that checking for that vitamin D content, certainly most of the people, they will find that it is deficient in vitamin D. So mushroom is a very good source of vitamin D. Minerals, you talk about any minerals, potassium, they are rich in potassium, phosphorus is there, calcium is there, iron is there, zinc is there, selenium is there. All these very valuable minerals, they are present in mushrooms. So overall, what I mean to say that mushroom is a healthy food. All these different nutrition composition is there. Beside that, mushroom, they are also having many bioactive compounds which are having medicinal, which are of this great medicinal importance. Then there are some mushroom which are purely medicinal mushroom. For example, Ganoderma. Madam was also talking about that mushroom. It is known as reishi mushroom. You name any disease, it is having solution for that. So it can be cultivated very easily. Then cordyceps is another mushroom that is known as Kida Jadi mushroom. It is highly prized mushroom. Its rate is in the market is nearly rupees 1 lakh per kg. So it is purely used for the medicine. Turkey tail mushroom is there. Then another Gryphola mushroom is there. They can cure even dreaded diseases like cancer. So overall, mushroom is a very good healthy food. It is having so many medicinal values. And ultimately, after the mushroom cultivation, whatsoever is left, nothing is waste in mushroom industry, zero waste industry. If you are cultivating butter mushroom, the spent mushroom compost is there, it can be converted into highly organic that manure. It can be used for the vegetable crops, for the horticulture crops, for the field crops. And if it is coming from the oyster mushroom, that we can use as cattle feed. If it is coming from the reishi mushroom or stake mushroom, that is another edible mushroom, plus having this medicinal values. So that can be used as a fuel because we used to cultivate that mushroom on the sawdust. So overall, mushroom cultivation is a win-win situation. And then it is highly remunerating crop. Anybody can earn very handsome amount. And it is short duration crop. Just there are some mushroom where the crop cycle is completed in 20 days. You put seed today and the crop will terminate after 20 days. So whatsoever, you can take 18 crops at one place in one room in a year. So it is a very short duration crop. In some common crops, for some common mushroom, for example, button mushroom, its crop cycle is about 2 months. So we can take 6 crops in a year. So in a mushroom can be cultivated in an environmental controlled atmosphere. Mushrooms can be cultivated seasonally because then we have to go for the selection of the mushroom. We have to use the prevailing environmental condition, the seasonal condition, and accordingly we have to select the mushroom and we have to go for its sowing. So this state is having probably tremendous scope for the mushroom cultivation, for the mushroom consumption. Here I was discussing with the Honorable Vice Chancellor Madam that here the diet of people is mainly vegetarian. And mushroom is an excellent food for them because mushroom is a complete food. It is having so much nutrition, it is having bioactive compounds, then its cultivation is not difficult. Mushroom have for no season for the cultivation. Mushroom cultivation has no scale. We can just use, that just 10 feet by 10 feet area, or if some area is available in the kitchen also, we can put some mushrooms there. We can grow the mushroom in the kitchen also. There are now some technologies where we can just put 1 or 2 bags there, sprinkle some water there and get mushroom in the kitchen itself. Or you can go for the large scale. Now, I am very happy to share with you that the country's best mushroom unit, button mushroom unit, is situated only in
this state, in Andhra Pradesh, that is near in Kurnool, and its production capacity is nearly 3,500 tons per annum. They are cultivating this butter mushroom, and they are getting that handsome business is there. So overall, some of the problems which the state is facing, one is that availability of spawn. That spawn, because mushroom they require spawn, the seed of the mushroom is known as spawn. So we have to use fresh seed or fresh spawn always. So only the technical people, they have to prepare the spawn. It is not available on the seed shops where you can go and purchase this mushroom seed. That is not a spawn. So specialized laboratory has to be there. These government departments, university, they have to establish the infrastructure where we can produce spawn. So that is one area where actually we have to work together, and we have to strengthen this spawn production capacity. That is one. Second is mushroom is highly perishable crop. Probably that is another area which we have to address, because you cannot store mushroom for a long time, especially butternut mushroom. It has to be used fresh. Even other mushrooms also, some of the mushroom we can go for drying. Technology is there. For example, oyster mushroom we can go for drying. That Stachya mushroom we can dry. Ganoderma we can dry. But other mushroom generally we have to use as fresh. So this university is having a food technology department. Very good facilities are there, and probably that is another area where this university can work, and we can develop many value-added products, and we can make the availability of mushroom in one form or other form in the form of different value-added products in the market around the year. Yes, this center is a voluntary center, and certainly Madam has given the proposal that it should be upgraded to full-fledged center where we should depute some staff. One scientist should be there, at least some technical or some administrative staff should be there, and I promised with the Honorable Vice Chancellor, Madam, that certainly will you just give the proposal. We will submit to our headquarters, and very shortly I think we'll get this proposal sanctioned, and it will be a full-fledged this AICRP coordinating center. That is one. Secondly, immediately what we can do, that what I told, that spawn availability is one area where we have to work together. So that one laboratory, certainly we will provide funds to this university where we can establish some infrastructure, one laboratory, and another is infrastructure for the cultivation of butternut mushroom, because butternut mushroom is the most popular mushroom in our country. Its contribution is nearly 70% out of this total mushroom production in our country. 70% is butternut only, and about 17% is western mushroom, and paddy straw mushroom very popular in Odisha state, that is nearly 9%, and another milky mushroom, very easy to grow at a high temperature, that actually grows purely on this wheat straw, paddy straw. That is another mushroom, and some medicinal mushroom. For example, this rishi mushroom is there, this Stachya mushroom is culinary medicine mushroom, cordyceps is there, turkey tail mushrooms are there. For them, some infrastructure we have to do, and I have promised with the Honorable Vice Chancellor, Madam, that we will provide some funds to develop some facilities, to develop some environmental control rooms, so that they should have these facilities. They can organize trainings for the entrepreneurs, and by doing that, certainly by providing seed to the entrepreneurs, to the farmers, we can promote mushroom cultivation in the state. By providing that infrastructure, by having that infrastructure, we can provide training on some specialized mushroom, like this medicinal mushroom or this butternut mushroom. There the farmers, the entrepreneurs will get the confidence, they can start their own entrepreneurship. So in this way, certainly we are thinking, we will collaborate and will support the university, we will provide all that infrastructure facilities, so that we can really promote this mushroom cultivation in the state. And this state, certainly I want that in the next few years, there is tremendous scope for the enhancement of mushroom production in the state. Moreover, in a city like this, Tirupati, where this is I think lakhs of tourists, they are coming here every day, or the pilgrims who are going to have that darshana. So for them, I think mushroom can be an excellent food, because all they are looking for the good food, and a lot of demand will be there in a city like this Tirupati, or in all these holy places. A lot of demand of mushrooms will be there, and probably I see that tremendous scope of this mushroom is there. We can enhance the mushroom consumption, we can promote the mushroom consumption. That is one area, and my special purpose of coming here is to assess the scope. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం హాజరయ్యారు.
టీటీడీ మాజీ చైర్మన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. టీటీడీకి సంబంధించిన గోశాలలో గోవులు పెద్ద సంఖ్యలో మరణించడంపై వ్యాఖ్యల నేపథ్యంలో గురువారం భూమన కరుణాకర్ రెడ్డిని తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు విచారణకు పిలిచారు. ఎందుకంటే ఇప్పుడైనా కూడా మాట్లాడతాను, ఇప్పుడే మాట్లాడమంటే మాట్లాడతాను. 3 గంటల కెమెరాలు ప్రాబ్లం అవుతాయి. సరే 3 గంటల టైం ఇప్పుడే వచ్చేయండి బాబు, ఫోన్ చేసుకుని వస్తారు. ఎంత 1 గంట అయిపోయింది కదా. ఎట్లా నేను స్టూడియో బ్లాక్ పెట్టేమన్నావా? కొద్దిగా టీటీడీ మాజీ చైర్మన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. 11/4/2005 సంవత్సరం అంటే ఈ సంవత్సరంన నేను పత్రికా సమావేశంలో గోవులు అధికంగా మరణిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని నాకు తెలిసినటువంటి అధికారిక సమాచారం మేరకు నేను పత్రికా సమావేశంలో గోవుల పట్ల నిర్లిప్తత పనికిరాదని, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, నాకున్న భావ ప్రకటన స్వేచ్ఛతో నేను మాట్లాడటం జరిగింది. దాని మీద ఒక వ్యక్తి కంప్లైంట్ చేయటం జరిగింది. దానికి ఈ రోజున వాళ్ళ విచారణ సందర్భంగా వాళ్ళు వేసినటువంటి పోలీసు అధికారులు వేసిన ప్రశ్నలకు నేను సమాధానము ఇవ్వటం జరిగింది. మళ్ళీ గతంలో లాగానే గత నెల అనుకుంటా అప్పుడు నన్ను పిలిచినప్పుడు కూడా పోలీసు వారు ఎంతో గౌరవంగా మర్యాదగా వ్యవహరించటం జరిగింది. ఈరోజు కూడా సంబంధిత డిఎస్పీ కావచ్చు, భక్తవత్సలం గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి సిఐ రామయ్య గారు కావచ్చు, చాలా హుందాగా వాళ్ళు ప్రశ్నలు అడగటము, నేను సమాధానం ఇవ్వటము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గరుడ వారిదిపై సూచిక బోర్డులు ఏర్పాటు చేసి చక్కగా నిర్వహణ చేయండి. అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశంలో తిరుపతి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ కమిషనర్ మౌర్య. చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ అసోసియేషన్ ప్రారంభోత్సవ వేడుకలు. ఏకో 2K25 ఆధునిక సమాజానికి అనుగుణంగా ఇంజనీర్లు ప్రతి సమస్యను సవాలుగా తీసుకుని అద్భుతాలకు రూపకల్పన చేసేందుకు కృషి చేయాలని వక్తల ఉద్బోధ. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో జరిగిన అవకతవకలు, టెండర్ మోసాలు, అధిక ధరలు, టెక్నికల్ స్పెసిఫికేషన్ల ఉల్లంఘనకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోండి. ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీకి పిటిషన్ సమర్పించిన ఇంటెలిజెన్స్ మాజీ డీజీ వెంకటేశ్వరరావు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.